హరే కృష్ణ. ప్రతిరోజు ఒక శ్లోకం మన జీవితానికి మార్గదర్శకం. ఇవాళ మన మధ్యాహ్నం 1లో 17వ శ్లోకం చదివి దాని అర్థం తెలుసుకుందాం. కాశ్యస్య పరమేశ్వాసః శిఖంఢీ చ మహారథః దృష్టోద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః. అంటే ఈ శ్లోకంలో కాశీరాజు అనగా పరమేశ్వాసుడు అంటే అతను ఒక గొప్ప ధనుర్ధారి, శిఖండి మహారథుడు మరియు ధైర్యవంతుడు, దుష్టజ్ఞుముడు అనగా ద్రౌపది కుమారుడు పాండవుల సైన్యాధిపతి, విరాటుడు పాండవుల అజ్ఞాతవాసంలో రక్షించిన మహారాజు, శాత్యకి యాదవ వంశానికి చెందిన వీరుడు, అర్జునుడి శిష్యుడు. వీరందరూ పాండవుల సైన్యంలో ముఖ్యమైన యోధులు. ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక మ్యూజిక్ కన్సర్ట్లో లీడ్ సింగర్, గిటారిస్ట్, డ్రమ్మర్, కీబోర్డ్ ప్లేయర్ మరియు సపోర్టింగ్ ఆర్టిస్టులు కలిసి పర్ఫార్మెన్స్ ఇస్తే మొత్తం స్టేజ్ గ్రాండ్గా మారుతుంది. అదేవిధంగా పాండవుల సైన్యంలో కాశీరాజు, శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, సాత్యకి కలిసి యుద్ధానికి ఒక గ్రాండ్ స్ట్రెంగ్త్ ఇచ్చారు. ఇలా ప్రతి శ్లోకం మనకు ఒక కొత్త పాఠాన్ని నేర్పిస్తుంది. మీరు కూడా నాతో కలిసి ప్రతిరోజు ఒక శ్లోకం చదవండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ ప్రయాణంలో నాతో చేరండి. మనందరం కలిసి భగవద్గీతను అర్థం చేసుకుందాం. హరే కృష్ణ.